హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యశోధర్, విక్కీ దగ్గర పద్మావతి వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? మీరిద్దరు భార్యాభర్తలు అయ్యుండి నా కంపెనీలో పెళ్ళి అవ్వలేదని చెప్పి నా కంపెనీలో చేరారు. ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు అని నన్ను చాలా మోసం చేశారు" అని చెప్పేసి చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యశోధర్ వాళ్ళ అమ్మ వచ్చి, "రే, వాళ్ళేమి పాపం చెయ్యలేదు, ఏమి అన్యాయం చెయ్యలేదు, ఎవరిని మోసము చెయ్యలేదు, నాకు ఆ విషయాలన్నీ తెలుసు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ అయితే, "నీకేమి తెలియదమ్మా, నువ్వు సైలెంట్గా ఉండమ్మా, వీళ్ళెంత మోసం చేశారో నన్ను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే, "లేదురా, వాళ్ళెవరిని మోసం చెయ్యలేదు, అన్యాయము చెయ్యలేదు, ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే, "పద్మావతి నాకు ఆ విషయం ముందే చెప్పింది. వాళ్ళిద్దరికీ పెళ్ళయిందన్న విషయం నాకు ముందే చెప్పింది. కానీ నేనే ఆ విషయం నీకు చెప్పొద్దని చెప్పాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, "అవునమ్మా, నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ నీ దగ్గర వాళ్ళకు పెళ్ళి కాలేదనే నటించమని చెప్పాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఎందుకమ్మా ఇలా చేశావు నువ్వు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న యశోధర్ అయితే, "చెప్పమ్మా, నా దగ్గర ఎందుకు ఇదంతా పెద్ద విషయం దాచావు? వీళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదని నా దగ్గర ఎందుకు దాచేయి పెట్టావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న పద్మావతి, విక్కీ వాళ్ళైతే ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే వీడికి ఎలాంటి సమాధానం చెప్పాలా అని చెప్పేసి చాలా బాధపడుతూ అయితే అక్కడ ఉన్న యశోధర్ని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న యశోధర్ వాళ్ళ అమ్మ మాత్రం చాలా ప్రేమగా, "రేయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా" అని చెప్పేసి అంటూ ఉంటుంది.